శ్రీమతి అంతి గారిని ఉద్దేశించి ఈ సన్మాన పత్రం తయారు చేశారు. ఇది వీరి తాలూకా జీవితాన్ని ఒక విహంగ వీక్షణంగా, అంటే బర్డ్స్ ఐ వ్యూ అంటాం ఇంగ్లీష్లో, అలా కొన్ని వివరాలు ఇందులో రాశారు. ఇవి యాజిటీగా నేను చదువుతాను, కానీ కొద్దిగా నా స్టైల్లో చదువుతాను, దయచేసి కొద్దిగా గ్రహించారు. హితులు, సన్నిహితులు, వైద్యో బ్రహ్మాంకితులు, మా శ్రేయోభిలాషులైన గౌరవనీయులు డాక్టర్ అడ్డగల్ల పరసయ్య నవీన్ కుమార్ గారికి అభినందన, అనురాగ, ఆప్యాయ, సగౌరవ, సాదర సత్కార అక్షర పదమాల. సహజమైన అందాలకు పుట్టిల్లు, చక్కటి వాతావరణానికి మెట్టినీళ్లు, ఉపాధికి చక్కని వాకిళ్ళు, భిన్నత్వంలో ఏకత్వానికి అరుదైన ఇల్లు, పచ్చపచ్చని పైర్లు, వింజాయించే సముద్రుని పవనాలు, ప్రకృతి ప్రసాదించిన సుందరమైన గిరులు, అవి హిమాలయాలకు సోదరులు, ఆధ్యాత్మికతకు అభ్యుదయాలకి చిరునామాలు, అరకు లంబసింగి అందాలు, వరాహ శారద గంభీర మొదలైన నదీ ప్రవాహం సస్యశ్యామలంగా ఉంచుకున్న ఈ భూమి మన విశాఖ జిల్లా. విశాఖ జిల్లా మనందరిది. ఇందులో జన్మించిన మనందరం, ఇందులో ప్రత్యేకంగా మనందరం రుణపడున్న నవీన్ కుమార్ గారికి, వారి శ్రీమతి గారికి ఉద్దేశించి ఇది చదువుతున్నానండి. ఇది ఒక చిన్న పాటలో చెప్పాలంటే ఆయన ఎలా ఉంటారంటే, పైరగాలిలాగా చల్లగా ఉంటారు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు, తీర్చిన బొమ్మల తీరైన వాడు, వచ్చాడు. మనకేదో ఏం గుణం ఉంటుంది, అందువల్లే తీసుకువచ్చాడు ఆయన. విశాఖ జిల్లా 1964 సంవత్సరం నవంబర్ 6న అడ్డగడ్డ సూర్యనారాయణ గారు మరియు శ్రీమతి శ్యామలాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా మన నవీన్ కుమార్ గారు జన్మించారండి. వారింట్లో ఆనందాల పంట. ఆయన తమ్ముడు, 3 అక్క చెల్లెళ్ళు. అక్షరం అంటే చదువే ముఖ్యమని భావించి ఎలిమెంటరీ ప్రాథమిక విద్యలు మన పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న సెయింట్ ఎలాఫీలో చదివారు. ఇంటర్ బీవీకే కాలేజీలోని, ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలోని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిమ్స్ హైదరాబాద్లో పూర్తి చేశారు. అభ్యసించిన విద్యకు న్యాయం చేయాలని జైపూర్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీలో డాక్టర్గా ఉద్యోగం ప్రారంభించి వైద్యంలో మెరుగులు దిద్దడం ప్రారంభించారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. జనరల్ ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ చదవడం కొద్దిగా ఈజీ. వీకెన్ ఇంజనీర్ ఐ కెన్ స్టేట్ దాట్. వేరే డాక్టర్ చదవడం చాలా కష్టం ఉండే. ఆయన నాకు 2 ఏళ్ళ సీనియర్. చాలా కష్టం. ఎందుకంటే అయితే 3 యూనివర్సిటీస్ ఉండేవి. ఒకటి కాకినాడ, ఒకటి హైదరాబాద్, అందరి వైజాగ్. వెరీ లిమిటెడ్ అండి, వెరీ లిమిటెడ్. ఆయన అలా చదవడం నిజంగా ఆయన చాలా కృషి చేసి ఉంటారండి. మనం రాబోయే జనరేషన్ తర్వాత ఆయన గురించి చెప్పుకోవాలి. ఆయన చదువు అని చెప్పాలంటే, మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఇలా అంటే భూమి మీద వేలు పడ్డే దేవుడు. ఈ భూమి మీద వెలిసిన బీహితుడు వెలిసిన దేవతా స్వరూపం కాబట్టి ఇలా వేలుపులు అవుతారని చదివాను. 1991 సంవత్సరం వారి జీవితంలో విశిష్టమైంది. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యారండి. వృత్తి పట్ల శ్రద్ధ, సంస్థపై అభిమానం, పేషెంట్ల ప్రేమతో ఆయన వైద్యం మీద విశ్వాసాన్ని పెంచారు. అదే సంవత్సరంలో దివిలో నిర్ణయమై భూమిలో పెద్దల జీవనంతో శ్రీమతి అనిత గారితో వివాహం. అనిత గారు ఎంఎస్సీ బాటనీ చేశారండి. లెక్చరర్గా ఉద్యోగం చేసేవారు, చేయట్లేదు అనుకుంటాను. ఆయన జీవన గమ్యంలో ఇది ఒక మహత్తర పరిణామం. అనిత గారు అత్తమామలను మాతృమూర్తులను ఆదరిస్తూ, ఆడపిల్లలను అభిమానిస్తూ, కుటుంబ గౌరవాన్ని పెంచుతూ, కల్పవల్లిగా, ఇంటికి వెలుగులా, పెరుగుతున్న తన వాక్యాలతో ప్రేమగా, కష్టకాలంలో మాతృమూర్తిలాగా, కన్ను నిండా వెన్నెలగా, మనసు నిండా కరుణగా, కన్నుల్లో కంటిపాపల, నవీని గారి ఎదలో సమడిలా, జీవితాలే ఆనందంగా సాగిన ఈ దంపతుల అనురాగ బంధానికి గుర్తుగా వారి పెద్దబ్బాయి సూరత్ గారు ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నారు.
వారి పాప శ్రీజ ప్రస్తుతం ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నారు. ఇది వీరి కుటుంబ నేపథ్యం. అయితే మనం అంతా నవీన్ గారి గురించి చెప్పాం, అప్పుడు మన అనంత్ గారి గురించి నేను మొన్నటి స్థితిలో కూడా చెప్పాను, తల్లి దగ్గరండి తండ్రి కన్నా. అనంత్ గారు వారి జీవితంలో ప్రవేశించడం మన అదృష్టం కూడా, వారి అదృష్టమే కాదు, వారికి జీవన జ్యోతి ఆవిడ. పతిదేవుని ఆదరించు వలపులవాన, 10 మందిని ఆదరించు నవ్వులవాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఆదరణ మగు మగవాలికి మధుర భావన. ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. వారి జీవితంలో ఉన్న జీవనం కాదు, మన జీవితంలో కాదు. అక్బర్ చక్రవర్తి ఒకసారి బృందావనం వెళ్ళి మీరాదేవి రమ్మన్నాడు. మీరాదేవి నేను రానంటే అదేమిటి, నేను ఇలాగా చక్రవర్తిని మగవాడిని ఇంకా కాలం ఏంటామని చూడలేదు అంటే నాకు తెలిసిన పురుషుడు అక్కడే వాడికి కృష్ణుడు అని చెప్పిందంటే ఆవిడ. అలాగా మన బీహెచ్ఎల్ బృందావనం కృష్ణుడు గారు మన నవీన్ కుమార్ గారు బీహెచ్ఎల్లో అంటే మన రాష్ట్రంలో క్రమశిక్షణతో పనిచేస్తూ అంతకాలంలో అఖిల వైద్యుల జాబితాలో చేరారు. ఒకసారి ఆయన దగ్గర చూపించుకుంటే ఆరోగ్యం బాగుంటుందనే ఆశ, అందరిది అదే శ్వాస. కోపంతో కాకుండా క్రమంతో వారి బాగోగులు విచారిస్తూ జీవితంపై ఆశలు కోరుకున్న వారి అందరిలో ఆశలు చిగురు జీవితాల్లో నవసంతాలు నింపిన వైద్యులు మీరు. మీకు తెలియని నవీన్ గారు ఎక్కడ మన హాస్పిటల్ అడగటం లేదండి, క్యూ ఎక్కడంటే అక్కడ అందరినీ అడగాలి. మరి ఇప్పుడు నాకు విరిగి తెలియదు, వారు ఎక్కడికి వెళ్తారో మళ్ళీ నేను క్యూలు వెతికి వెళ్ళాలి. అందుకే నా ముఖ్యం అండి, క్రైసిస్ ప్రపంచానికి వచ్చింది, మనకి వచ్చింది. కోవిడ్ సమయంలో అండి కొంతకాలంగా ప్రజలు రాలిపోతున్న టైంలో నేను ఉన్నాను అని మనం మాస్క్లో మనసు బయటికి తీసి మనుషుల్లో ధైర్యాన్ని పెంచి ప్రాణానికి తెగించి వైద్యో నారాయణ హరి అనే పదానికి వెన్ను తెచ్చి స్వర్గం వైపు వెళ్తున్న చాలా మందిని వెనక్కి రప్పించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాల్చేయడం జరిగింది. ఆనాటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మాట్లాడారంటేనే వారు ఎంత గొప్పవారో తెలుస్తుంది. ఈ ప్లాంట్లో ప్రతిష్టాత్మకమైన ఎన్నో అవార్డులు అందుకున్నారు. జేఎన్ అవార్డు 2011లోని, ఉగాది పురస్కారం 2016లోని, FICP అవార్డు అందుకున్నారు. అటు కుటుంబ గౌరవాన్ని పెంచారు. మీరు అంచెలంచెలుగా ఎదిగిన కొద్దీ ఒదుకుతూ ఒత్తిడిని జయిస్తూ స్పెషలిస్ట్గా, సూపర్ స్పెషలిస్ట్గా, నేడు BHGH HODగా సేవలు అందించి నేటి నుండి సమాజ సేవకై నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న శుభ సందర్భంలో మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిరామ కుటుంబ సభ్యులు అందించు అభినందన సుందర మందారం ఆలైంది. ఈ అడవులు ఉంటాయి కదండి, అడవులు, పక్షులు, చెట్లు ఉంటాయి కదా, అవి రాలిపోతూ ఉంటాయి, పువ్వులు వికసిస్తూ ఉంటాయి. వసంతం కానీ శిశిరం కానీ మన వైపు వచ్చినప్పుడే అవి చిగురిస్తాయి. అలాంటి వసంతం లాంటి వారు మనం ఆయన దగ్గర వెళ్ళలేమండి. అందుకే వాడు ఏం రాశాడంటే, తరలి రాదతనే వసంతం తన తల్లికి కోసం. అది అలాంటి వసంతంలో వచ్చారు ఆయన. మనం ఆయన వెతుకొని వెళ్ళడం, ఆయనే స్వయంగా మన ఇంటికి వస్తారు. ఎప్పుడైనా సిక్కాను అంటే మన చికెన్ కూడకూడదు, వస్తారు. సో ఆయనే తరలి వచ్చారు కాబట్టి మనందరం ఈరోజు ఆనందంగా ఉండగలిగాము. అభినవ్ బ్రహ్మ గారు, నేను 33 సంవత్సరాల సర్వీస్ ఈ ప్లాంట్లో ఎందరికో ఆయుష్, నిర్మలమైన మనసుతో మన కుటుంబం బాగుండాలి అనేవారు మీరు. మంచి మనిషి, 10 మంది బాగుండాలని కోరుకునే ఓ మహర్షి. కాలానికి సంరక్షణ నేర్చి ఉత్సాహానికి ఊపిరిగా, వృత్తికి వివేక మధ్యన వినయశీలిగా, వ్యక్తిత్వానికి వెన్నచెట్టిన విద్యా ఉద్యోగాల్లో ఉన్నట్టుగా రాణించి ఆదర్శనీయమైన విలువలతో కూడిన మీ జీవన చిత్రంలో విజ్ఞానం, వివేకం, సహనం, క్రమశిక్షణ తలదించుకొని మీ చెంతగా ఒదిగిపోయారు సార్.
వీణతగిన మీటితే సప్త స్వరాలు, మీ మనసు మీటితే అనంత రోగాలు మొట్టమారు. బాధ్యతలో ఉన్న, అధికారంలో ఉన్న, నిరాడంబరంగా సేవలో మీకే సాటి. మీ నడవడి నిండు వెన్నెల సవ్వడి, మీలో ఉన్న పరిజ్ఞానం 10 మందికి ఉపయోగపడాలి అని ముందే గ్రహించి మీ పినతండ్రి గారైన మల్లికార్జునరావు గారు మరియు మీ పినతల్లి గారైన శ్రీమతి లక్ష్మి గారి నుంచి మీకు అలవిడిన లక్ష్మణాలయం నవీన్ గారు, మీతో పరిచయం మా అందరి అదృష్టం. మీతో సంభాషణ అరుకరగిన జీవితం. కలతలు లేని వ్యక్తిగా, మమతలు లేని హితునిగా, మనం పుడితే తల్లి సంతోషించాలి, పెరుగుతుంటే తండ్రి తలెత్తుకోవాలి, మనం అభివృద్ధి చెందుతుంటే సమాజం గర్వపడాలి. ఎడబాటైతే శత్రువు కూడా కన్నీరు కార్చాలనే ఓ అభినవ అజాత్ శత్రువ సుదీర్ఘకాలం వైద్య సేవలు అందించి అపురూపమైన వైద్యాధికారి, అందుకోండి మా వందనాలు. మా అందరి నుంచి మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో మనములు మండలంతో నిండుగా 100 వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాం. చివరిగా మీరు గమనించారో లేదో, మనం శ్రీరామనవమి ఆ దంపతులు చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం వేరే కారణాల వల్ల వారు చేయలేకపోయారు. కానీ మీరు గమనించలేదో, ఆ ఫంక్షన్ ఆ శ్రీరామ మాత్రమే చెప్పారు. సాయంత్రం నవీన్ గారు వచ్చేవారు కూర్చొని ఉన్నారు. ఏం సార్, ఆయన చూడ్డానికి నార్మల్ మనిషిగా కూర్చొని ఉన్నారు. మనం అనుకో 3 నెలలు వెయిటింగ్ చేయాలి, ఆ ఎవరితో పోరాడిన డాక్టర్ ఈయనైనా అనుకుంటాం. ఎలా ఉంటుందంటే, కృష్ణుడు గోవులు కాచినప్పుడు గోవులు కాచే వాళ్ళకి కనిపించాడు. యుద్ధం దగ్గర కలిగిన కనిపించాడండి, ఒక యముడిగా కనిపించాడు. అంత గొప్పవాడు. ఆ కొండని వేస్తే ఎత్తాడు. అంటే చాలా బరువుంటాడు అనుకుంటాను. కానీ తులసిదళం వేస్తే తూగిపోయాడు. దాన్ని పాటలో చెప్పాలంటే, ఆలమన కాపరిలా అగుపించలేదా ఆనందబాల, ఆలమన కారుడిలా అగుపించలేదా ఆనందలీలా, వెలితో కొండలియతే కొండంత దేవుడటే ఆనందబాల, తులసి దళానికే తూగిపోయి ఊగునట్టే ఆనందలీల, పాలుడా గోపాలుడా గోపాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా కాదు బల, అవురా అమ్మకు చెల్ల ఆలపించిన మొదగల, ఇంత వింత గాథల్లో ఆనందలాల, అయిన వాడే అందరికి అయినా అందడు ఎవరికి, పాలుడా గోపాలుడా గోపాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా కాదు బల. కరిగేది హిమం, కదిలేది కాలం, కరగనది కదలనది మీ మా మిత్రబృందం. ఇది ఇట్లు మీ అభిరామ్ బ్లూ హెవెన్స్ కుటుంబం అండి. మరొకసారి చెబుతున్నాను, మా అందరి తాలూకా అభినందన, అనురాగ, ఆప్యాయ, సగౌరవ, సాదర, సత్కార, అక్షర పదమాలతో మిమ్మల్ని ఒకసారి మేము రక్షించాలని అనిపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు గురుగారు, అద్భుతంగా ఉంది.